త్వరగా స్వయంవర సభా మండపానికి చేరుకున్నాడు. అందరికీ సవినయంగా నమస్కరించాడు. గుసగుసలు, కోలాహలం సద్దుమణిగాయి. గొంతు సవరించుకున్నాడు. రాకుమారులారా, మీరంతా మా ఆతిథ్యాన్ని మరొక పూట అదనంగా స్వీకరించి నన్ను ధన్యుని చెయ్యండి. స్వయంవరాన్ని రేపటికి వాయిదా వేస్తున్నాను. ప్రస్తుతం విడుదలలో మీకోసం రకరకాల విందులు ఎదురు చూస్తున్నాయి. వాటిని రవ్వంత రుచి చూడండి. రేపు సరిగ్గా ఇదే సమయానికి ఇక్కడే సమావేశం అవుదాం. ఇచ్చా స్వయంవరమా, పన్న స్వయంవరమా అనేది కూడా ఆలోచించి రేపే ప్రకటిస్తాను. ఈవేళ మా అమ్మాయి మండపంలోకి రానుంటుంది. బహుశా రేపటికి ఒప్పించగలను. ఆ నమ్మకంతోనే వాయిదా వేస్తున్నాను. కొట్టి తిట్టి పిల్లల్ని ఒప్పించలేం కదా. అలా చేయటం ఏమంత మంచిది కాదని కూడా నా అభిప్రాయం. అందుచేత సమగ్రంగా చర్చించి మా అమ్మాయిని రేపు ఒప్పించి రేపు ఇక్కడికి తీసుకువస్తాను. సెలవు. సుబాహుడి ప్రకటనను రాకుమారులందరూ నిజమని నమ్మారు. విడుదలకు వెళ్ళిపోయారు. ఎవరి రచనను వారు ఏర్పాటు చేసుకుని విందులు విలాసాలలో మునిగిపోయారు. విశ్వాసపాత్రులైన వేద పండితులను రావించి ఆ రాత్రి శశికళా సుదర్శనుల వివాహం గుట్టుగా గృహంలో జరిపించేశారు. నూతన వస్త్రద్వయం, కుండలద్వయం, 200 మదపుటేనుగులు, మంచి గుర్రాలు పూంచిన 200 రథాలు, 200 ధనుస్సులు, బాణాలు నిండిన తూనీరాలు, 2 గోవులు పారిబర్హంగా బహుకరించాడు. కోడల్ని చూసి మనోరమ మనస్సు శాంతించింది. ఒక నిధి దొరికినంతగా సంబరపడింది. సుబాహుడి భార్య సాలంకృతులైన దాసీ జనాన్ని 1000 మందిని కూతురికి బహుమతిగా ఇచ్చింది. 100 ఆడ ఏనుగులను ఇచ్చింది. రత్నాభరణాలు, దివ్య వస్త్రాలకి లెక్కలేదు. సింధు దేశోద్భవాలైన ఉత్తమ జాతి అశ్వాలను 2000 బహుకరించి ధాన్యము, ఉప్పులు, పప్పులు, వంటపాత్రలతో నిండిన 200 శకటాలను సమర్పించారు. మిగతా బహుమతులను మోసుకుపోవటానికి 300 ఒంటెలను సిద్ధపరిచారు. అంతా అయ్యాక సుబాహుడు మనోరమాదేవికి కొంచెం దగ్గరగా వెళ్ళి వినయంగా నమస్కరించాడు. ఉత్తమ క్షత్రియ కుల సంజాత, నేను నీ దాసుణ్ణి. మనోగతం ఏదైనా ఉంటే తెలియచేయి, నెరవేరుస్తాను అన్నాడు. మనోరమ కళ్ళల్లో ఆనంద బాష్పాలు. పట్టరాని సంతోషంతో పరవశించిపోతుంది. ఒకవైపు ఆనందం, మరోవైపు కృతజ్ఞత. అభినందన పురస్కరంగా పలికింది. మహారాజా, నీకు నీ వంశానికి శుభమగుగాక. సకల సమృద్ధులు సమగూరుగాక. మా అబ్బాయికి మీ కన్యారత్నాన్ని ఇచ్చారు, చాలు. అంతకు మించిన సమ్మానం నాకు మరొకటి ఉండదు. ఆనందాన్ని ప్రకటించటానికి నిజంగా మాటలు అందటం లేదు. నేను వంది పుత్రికను కాను, మగధ పుత్రికను కానాయే. అయినా నా వాళ్ళని నేను పొగడటమేమిటి? మీ సంబంధం వల్ల ఈవేళ మా అబ్బాయి సుమేరు సదృశుడయ్యాడు. రాజ్యహీనుడికి ఉత్తమ కన్యను ఇచ్చారంటే మీ చరిత్ర, మీ పవిత్రత ఎంతటివో అర్థం చేసుకోగలుగుతున్నాను. ఆనందంగానూ ఉంది, ఆశ్చర్యంగానూ ఉంది. తండ్రిని కోల్పోయి, రాజ్యం కోల్పోయి, నిర్ధనుడై కందమూల ఫలాలు తింటూ అరణ్యవాసం చేస్తున్న ఒంటరివాడికి ఇంతమంది రాకుమారులను కాదని కన్యనిచ్చారంటే ఇది సామాన్య విషయమా? సమస్థాయిని చూసుకుంటారే కానీ ఇలాగ గుణవతి, రూపవతి అయిన కన్యను ఎవ్వరూ మా అబ్బాయి లాంటి వాడికి ఇవ్వరు. మీ సౌజన్యానికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను, కృతజ్ఞత ప్రకటిస్తున్నాను. పైగా ఇంతమంది బలవంతులైన భూపతులతో వైరానికి సిద్ధపడి ఈ పని చేశారంటే మీ ధైర్యానికి అభినందిస్తున్నాను. మనోరమాదేవి మాటలకు సుబాహుడు ఎంతో సంతృప్తి పొందాడు. మళ్ళీ నమస్కరించాడు. సవినయంగా ఒక ప్రతిపాదన చేశాడు. రాజపుత్రి, మీరు మరోలా అనుకోకపోతే నాదొక మనవి. ఈ కాశీ రాజ్యాన్ని మీరు స్వీకరించండి. నేను సేనాపతిగా ఉంటాను. లేదంటే అర్ధరాజ్యం స్వీకరించండి. వారణాసిని విడిచిపెట్టి మీరు ఆశ్రమంలోనో మరో నగరంలోనో ఉండటం నాకు సమ్మతం కాదు. పడినంతకాలం కష్టాలు పడ్డారు. ఇప్పుడన్నా రాజభోగాలు తిరిగి అనుభవించండి. ఇంకా ఈ రాకుమారులంటారా, వారి సంగతి నేను చూసుకుంటాను. 2 దారులు కనపడుతున్నాయి. స్వయంగా వెళ్ళి జరిగిన విషయం సవినయంగా మనవి చేస్తాను. సమ్మతించి వెళ్ళిపోయారో సరే, కాదని కాలు దుబ్బితే యుద్ధం చేస్తాను. తప్పదు కదా మరి. జయాపజయాలు దైవాధీనాలు. నేను చేసింది ధర్మం అనుకుంటారో అధర్మం అనుకుంటారో వారి ఇష్టం. వారి ఆలోచనలు ఎటు సాగుతాయో. కనీసం కొందరైనా సమ్మతించి వెళ్ళిపోతారనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ మాటలకు మనోరమాదేవి మరింత ప్రసన్నురాలైంది. ధైర్యం చెప్పింది. మహారాజా, అధైర్యపడకు. జగదంబికను ధ్యానించు. ఆదిపరాశక్తి భక్తులకు అపజయం ఉండదు.
నీకు నీ రాజ్యానికి ఏ ప్రమాదము రాదు. అంతా సుఖాంతమే అవుతుంది. మా అబ్బాయి త్వరలోనే అయోధ్య సింహాసనం అధిష్ఠిస్తాడు. నీ రాజ్యం నువ్వు హాయిగా పాలించుకో. ఆశ్రమవాసం మాకిక అట్టే కాలం ఉండదు. మా రాజ్యం మాకు దక్కుతుంది. భోగభాగ్యాలు అనుభవిస్తాం. పరమాంబికను ధ్యానిస్తున్నాను. ఏ చింత లేదు. మాకు సెలవియ్యి. మరి మేము బయలుదేరతాం అంది. అంతలోకి తెల్లవారింది. ఎంత గుట్టుగా జరిపినా శశికళా సుదర్శనుల వివాహ వార్త రాకుమారులకు తెలిసిపోయింది. అందరూ విడిది గృహాలు విడిచిపెట్టి కాశీనగర ముఖద్వారం దాటి వెలుపల మకాం వేశారు. సుబాహుడు చేసినది సమంజసమే అనిపించిన వారు కొందరు వెళ్ళిపోగా, మిగిలిన వారు అవమానంగా భావించి ప్రతీకారం ఎలా తీర్చుకుందామని చర్చించుకుంటున్నారు. సుబాహుణ్ణి సుదర్శనుణ్ణి సంహరించి శశికళను అపహరించుకుపోదామనే దురాలోచనల్లో ఉన్నారు. రాజధానిలో మంగళతూర్య రావాలు, మృదంగ ధ్వనులు, సన్నాయి మోతలు మిన్నుముట్టాయి. యుధాజిత్, శత్రుజిత్ ప్రభృతుల క్రోధం తారాస్థాయికి చేరుకుంది. సుబాహుడు సుహృజ్జనులతో కలిసి వీరి దగ్గరకు వచ్చాడు. రాజులు ముఖాలు బిగించుకొని మౌనంగా నిలబడ్డారు. అందరికీ నమస్కరించి సుబాహుడు, క్షత్రియ వంశులారా, సహృదయులారా, దయామయులారా, నగరంలోకి దయచేయండి. హితమో అహితమో తెలియదు, కానీ మా అమ్మాయి సుదర్శనుని వివాహమాడింది. కోపించకండి, ఉపశమించండి. ఇచ్ఛా స్వయంవరం కదా, సుదర్శన్ని వరించాను, మరెవరిని వరించను అన్నప్పుడు అంగీకరించి వివాహం జరపటం నా ధర్మం కదా, జరిపించాను. మీరంతా వచ్చి పెళ్లి భోజనం చేసేళ్ళండి అన్నాడు. సుబాహు, చాలా గొప్ప పని చేసావు, సంతోషం. ఇక నువ్వు దయచేయొచ్చు. చేయవలసిన పెళ్లి పనులు ఇంకా చాలా ఉండాయి. చూసుకో, వెళ్ళు. మా నగరాలకు మేం పోతాం అన్నారు ఆ రాకుమారులు. వీళ్ళ పన్నాగం ఏమిటో, ఏం చేస్తారో అని శంకిస్తూనే సుబాహుడు నగరంలోకి తిరిగి వచ్చేశాడు. యుధాజిత్తు నాయకత్వంలో కూడబలుకొని సేనా సమేతులైన రాకుమారులు శశికళా సుదర్శనులు భరద్వాజాశ్రమానికి తిరిగి వెళ్లే దారిలో కాపలా వేశారు. సుదర్శనుని మనోరమను చంపాలి, శశికళను అపహరించాలి. ఇదే వీరి లక్ష్యం. లేకపోతే వీడి కూతురు పెళ్లి చూసి వెళ్ళటానికని వచ్చామా? అలా వెడితే మన పరువేమి కాను? సొంత రాజ్యంలో ఇక తల ఎత్తుకోగలమా? ఇవే వారి ఆలోచనలు. ఆ ముచ్చట ఈ ముచ్చట పేరు చెప్పి 6 రోజుల పాటు శశికళా సుదర్శనులను రాజధానిలోనే ఉంచేశాడు సుబాహుడు. అప్పటికి చారుల ద్వారా యుధాజిత్తు మిగిలిన రాజుల పన్నుగడ తెలిసింది. చతురంగ బలాలను తోడు ఇచ్చి శశికళా సుదర్శనులను మనోరమాదేవిని సాగనంపాడు. వెనకగా తాను మరింత సైన్యంతో కదిలాడు.